హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు పసుమాంలలోని కళావతి నగర్లో 100 స్క్వేర్ యార్డ్స్ 2 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. ఈ హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 18x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. హౌస్ అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూద్దాము. ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి అలాగే మంచి డిజైన్తో ప్రొవైడ్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మన గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ ప్రొవైడ్ చేశారు. మన ర్యాంప్ చూసుకున్నట్లయితే రోడ్డుకి మంచి హైట్లో ఇచ్చారండి. హౌస్ ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. మనకు చుట్టూ కూడా నైబర్స్ ఉన్నారండి. చుట్టూ కూడా మంచి నైబర్స్ ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు లోపలికి వచ్చి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో మనకు బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ కూడా చాలా స్లోప్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి స్టీల్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే మన హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి మిర్రర్ వర్క్ ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఇండియన్ టేక్తో ప్రొవైడ్ చేశారండి. ప్యూర్ మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. ఇందులో హార్డ్వేర్స్ కూడా చాలా క్వాలిటీ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మంచి టైల్స్ డిజైన్ అలాగే గోల్డెన్ బార్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. హాల్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ పాయింట్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి. మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే హాల్లో మనకు వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇందులో విండోస్ కూడా మనకు చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి విత్ గ్రిల్స్ తోటి. అలాగే చుట్టూ కూడా మనకు గ్రానైట్ బార్డర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ చూద్దాము. కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు యూ షేప్ ప్రొవైడ్ చేశారండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనకు ఫాల్సీని డిజైన్ అలాగే లైట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు. మనం చూసుకున్నట్లయితే పూజ గది కోసం ఒక సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది. మనకి టైల్స్ ఇచ్చారండి ఇక్కడ ఇందులో కూడా. అలాగే ఇక్కడ మనకు డైనింగ్ ఐటమ్స్ ఏమైనా డిజైన్ సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి విండో కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇందులో వెంటిలేషన్కి విండో ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందులో మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో మనకు వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇందులో ఫ్లోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు. ఇందులో కూడా మంచి వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇందులో కూడా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనకు వన్ సైడ్ వాల్కి హైలైట్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చాలా స్పేసెస్గా వచ్చింది. 100 స్క్వేర్ యార్డ్స్లో 2 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా బాగుంది. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. మంచి డిజైన్తో అలాగే మంచి వాల్ కలర్స్తో కూడా ప్రొవైడ్ చేశారండి. 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్కి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు పశ్చిమంలో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటుంది.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెదంబర్పేట్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే ఈ హౌస్కి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంటుందండి, ఏవియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, లయోలా మోడల్ స్కూల్ ఉంటుంది, నారాయణ కాలేజ్, నారాయణ స్కూల్, ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 55 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అలాగే G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ఇంతే అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తామండి. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.